మనకందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియజేయటానికి, యేసయ్య చెప్పినటువంటి మాటలు మరలా మనకు జ్ఞాపకం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎందుకు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? అక్కడ ఇచ్చేసి వెళ్ళండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? మనకు వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేయటానికి. యేసయ్య ఆల్రెడీ మనకి దేవుని వాక్యం అందించి చెప్పేసి వెళ్ళిపోయాడు నరవతారిగా ఉన్నప్పుడు. మరలా ఆ వాక్యాలు మనకు గుర్తుండవుగా. మనదేంటంటే మొద్దు బుర్రలో, ఆ తర్వాత మతిమరుపు కలిగినటువంటి బుర్రలు మన మెదడు కొంతవరకే గుర్తుపెట్టుకుంటుంది, ఆ తర్వాత మర్చిపోతాం. ఇప్పుడు కూడా మీరు ఈ వాక్యాన్ని వింటారు, ఈ కాసేపు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా వింటారు. విన్న తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత అన్నం తిన్న తర్వాత 1 గంటకి మీరు అన్నంలో ఏ కూర వేసుకొని తిన్నారో కూడా మర్చిపోతారు కొంతమంది. 1 గంట తర్వాత అన్నంలో ఏం కూర వేసుకొని తిన్నామంటే సాయంత్రం ఎవరన్నా అడిగారు అనుకరే మధ్యాహ్నం ఏం తిన్నావు అమ్మ, మధ్యాహ్నం ఏం తిన్నాను, మర్చిపోతాం. ఎందుకని? అంత మతిమరుపు, మన మెదడుకి మతిమరుపు ఉంది, మరుపు వచ్చేసింది. కాబట్టి మనం విషయాలు మర్చిపోతాం. అరే అందరూ అంటలేదు, ఇంకోలైతే 1 2 రోజులు, 3 రోజులు, 4 రోజులకు మర్చిపోతాం మనం. అయితే ఈ వాక్యాన్ని కూడా అలాగే మర్చిపోతుంటాం మనం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో, ఎవరి దగ్గర ఉంటారో వారి దగ్గర ఆయన చేసే పని ఏంటంటే, ఆదివారం నువ్వు ఈ మాట విన్నావు గుర్తులేదా, నువ్వు పలానా పని చేస్తున్నావు అనుకో, చేయకూడని పని, దేవునికి అయిష్టమైన కార్యం జరిగిస్తున్నావు అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తు చేస్తుంటాడు, బాయ్ నువ్వు ఆ పని చేయకూడదు కదా, వాక్యం నువ్వు వినలేదా, వాక్యం నీకు చెప్పలేదా. మరి ఈ అవగాహన ఎంతమందికి ఉందో, ఎంతమందికి ఈ అనుభవం ఉందో? నాకుంది. నాకు చాలాసార్లు ఇలా హెచ్చరించబడ్డాను. చాలాసార్లు దేవునికి అయిష్టమైన కార్యం చేస్తున్నప్పుడు ఏదన్నా రే తప్పు కదా, ఆ మాట మాట్లాడకూడదు కదా, వాక్యం చెబుతుంది కదా, నువ్వు మన మనస్సే, అది మనస్సాక్షి అంటాం. ఈ మనస్సాక్షి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటాడు మనతో. దేవునికి స్తోత్రం.